నిరుపేదలు మరొక వైపు. ఇప్పటికీ కిడ్నీ బాధితులు చెట్టుకొకరు పుట్టుకొకరుగా రాలిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కలెక్టర్ గారు ఇదిగో అదిగో అని చెప్తాడు, ఎంపీ గారు ఇవాళ రేపు అని చెప్తాడు. కానీ ఇంతవరకు కూడా కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది సక్రమంగా తగినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇది ఇలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది నాటికి అందరికీ కూడా మేము గృహప్రవేశాలు చేపిస్తాము, 3 సెంట్లు 2 సెంట్లు అందరికి ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం మెమో ఇష్యూ అయింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. జీవోలు అయితే జారీ అవుతున్నాయి ప్రభుత్వం, కానీ దాన్ని ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ మనం ఇచ్చిన అర్జీలు ఏవైతే ఉన్నాయో లక్షలాది మంది అర్జీలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన గత సంవత్సరం ఇవ్వటం జరిగింది. ఇవాళ 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, విజయవాడ, కంపలగూడెం, విస్సన్నపేట, ఏకొండూరు వేలాది మంది అర్జీదారులు ఇల్లు లేని నిరుపేదలు వచ్చి అప్లికేషన్లు పెడుతుంటే మేము వెరిఫై చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇళ్ళకి రావాలి, ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. ఇవాళ ఇక్కడ ఎవరైతే ఈ ధర్నాలో పాల్గొని అప్లికేషన్లు అర్జీలు ఇస్తున్నారో వారందరికీ కూడా ఇల్లు వస్తాయని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఘంటాపథంగా చెప్తున్నాం. అందువల్ల ఇది ప్రజల కోసం చేస్తున్నాం. ఎలక్షన్లు లేవే, ఎలక్షన్ల కోసం చేసేవాళ్ళు వేరు, కానీ ప్రశ్నించేటువంటి గొంతు పేద ప్రజల కోసం ఉండేటువంటి గొంతు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. పట్టణాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు. కాబట్టి మనకి గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లు స్థలం ఇవ్వాలి. కాబట్టి 5 లక్షల రూపాయలు కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి ఇస్తుంది. ఇవాళ ఇసుక పెరిగింది, స్టీల్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, ధరవరలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మేము 2.5 లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకోమంటే ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ 3 సెంట్లు కనీసం ఆగర్లు వేయడానికన్నా వస్తుంది. తర్వాత లోన్స్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి నిన్న తూతూ మంత్రంగా టిట్కో గృహాలు ఇల్లు ఇచ్చారు. తూతూ మంత్రమే. ఎన్టీఆర్ జిల్లాలో 15,000 ఇల్లు ఉంటే 2,259 ఇల్లు విజయవాడ జక్కంపూడిలో ఇచ్చారు. వాట్ అబౌట్ జగ్గైపేట, తిరువూరు, నందిగామ, మైలవరం ఎక్కడా కూడా ఒక్క టిట్కో గృహాలు ఇవ్వాల. అది కూడా డిపాజిట్ కట్టిన వాళ్ళకి. బ్యాంకు వాళ్ళు అప్పుడే తాకీదులు జారీ చేస్తున్నారు. మాకు ఇల్లు కేటాయించలా, ఇల్లు ఎలాట్ అవ్వాలా, కానీ బ్యాంకు వాడు మాత్రం పంపించేస్తాడు, నువ్వు మాకు నెల డబ్బులు కట్టాలి, ఇప్పుడు 4 నెలలు అయిపోయిందని చెప్పి. కాబట్టి ఇది పచ్చి ప్రజల్ని మోసం చేయటమే. అందులో 3 సెంట్లు 2 సెంట్లు సాధించేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. రాష్ట్ర కేంద్ర విజయవాడ నగరంలో రాబోయేటువంటి కాలంలో లక్షలాది మందిని 3 సెంట్లు 2 సెంట్లు స్థలాల కోసం సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్తంభింపజేస్తాం. ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుద్ది. ఇక్కడ ప్రజల కోసమే పనిచేస్తుంది. అది కిడ్నీ బాధితుల సమస్య అయినా, ఇళ్ల స్థలాల సమస్య అయినా, ఇళ్ల పట్టాల సమస్య అయినా, ఏ సమస్య అయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ పోరాటం చేస్తుందని చెప్పి ఈ రోజున ఏకొండూరులో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నిరుపేదలకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి ఇల్లు సాధించేంత వరకు కూడా మీరందరూ కూడా రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా మీరు పాల్గొవాలని చెప్పేసి 3 సెంట్లు 2 సెంట్లు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.